నేను వేణు ఉడుగుల. కంగ్రాట్స్ వెల్గా వీడియోస్ 17 మిలియన్ సబ్స్క్రైబర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీ పర్సనల్ విషయానికి వస్తే మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, ఇన్స్టిట్యూట్లో తీసుకున్నారు, అండ్ అంటే ఒక రచయితగా, ఒక డైరెక్టర్గా, ఒక యాక్టర్గా ఇవన్నీ ఉన్నాయి. అసలు మీరు ఏ ఎయిమ్తో, అంటే నేను ఇది అవ్వాలి, నా ప్యాషన్ ఇది అని దేనికోసం వచ్చారు మీరు అసలు ఇండస్ట్రీకి? సినిమా ఇండస్ట్రీకి ప్రతి ఒక్కళ్ళు హీరో అవ్వాలని వస్తారు మేడం. హీరో అవ్వాలని. మేము కూడా హీరో అవ్వాలని వచ్చారు. అంటే అప్పట్లో కృష్ణ గారిని, చిరంజీవి గారిని చూసి మేము కూడా అలా అవ్వాలని వచ్చాం అనమాట. అందరం అట్లాగే వచ్చాం. కాకపోతే ఇనిషియేట్కి వచ్చిన తర్వాత మధుబ ఇనిషియేట్లో 2 సంవత్సరాల ట్రైనింగ్ ఉంటుంది. 2 సంవత్సరాల ట్రైనింగ్, 1 సంవత్సరం యాక్టింగ్ కోర్సు, 1 సంవత్సరం డైరెక్షన్ కోర్సు ఉంటుంది. ఈ 2 కొద్దిగా మనకు ఉపయోగపడతాయి కదా, అందుకని దాంట్లో ట్రైనింగ్ ఏమో. ఫస్ట్ కోర్స్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చి అందరం మేము ఆర్టిస్ట్గానే ట్రై చేసాం చాలా వరకు. నేను కానీ, మన హీరో శ్రీకాంత్ గారు, బండ గణేష్ గారు, మన పూరి జగన్నాథ్ గారు, అందరం ఒక ఇన్స్టిట్యూట్లో మనం ట్రైనింగ్ బయటకు వచ్చాము. తర్వాత ఒక కొంతకాలం తర్వాత మాలో భ్రమలు తొలగిపోయాయి. ఎవరి రూట్లో వాళ్ళు, మనం ఏది చేస్తే మనం ఎస్టాబ్లిష్ అవుతాం, బయటకు వస్తాం అనే దాని మీద ఇక ఒక్కొక్కళ్ళు ఒక రూట్ లో రైటర్గా తయారయ్యి రైటర్గా వచ్చేసి. ఓకే, మరి అంటే ఇప్పుడు మీతో పాటు వచ్చిన వాళ్ళందరినీ చూసుకుంటే, వాళ్ళతో మీరు పోల్చుకుంటే మీకు సరైన గుర్తింపు వచ్చిందనుకుంటున్నారా? మేమైతే అనుకోవట్లేదు, ఎందుకంటే మీకు మోస్ట్ అండర్ రేటెడ్ డైరెక్టర్ గా మీరు ఉన్నారని మేము అనుకున్నాము. వాళ్ళతో పోలిస్తే మీరు ఎలా అంటున్నారు? అంటే నేను సెలెక్టివ్గా సినిమాలు చేశాను మేడం. తర్వాత ఎక్కువ పబ్లిక్లోకి వెళ్ళేవాడిని కాదు, ఎక్కువగా మీడియాలోకి వచ్చేవాడిని కాదు. మీడియా పెరిగిన తర్వాత కూడా ఎక్కువ మీడియాకి రాలేదు. సెలెక్టివ్ సినిమాలు చేస్తాను. అంటే నాకు నచ్చిన హీరోతో, నాకు నచ్చిన కథతో, నాకు నచ్చిన ప్రొడ్యూసర్తో నేను చేసేవాడిని. అంతేగాని కథ తయారు చేసుకుని ఒక ప్రొడ్యూసర్ చుట్టూ తిరగటం అనేది, లేదా ఒక హీరో చుట్టూ ఎక్కువ వెళ్ళి తిరగటం అనేది నాకు ఇంతవరకు చేయలేదు. అందుకని ఏ ప్రొడ్యూసర్ అయితే నా దగ్గరకు వచ్చే సినిమా చేసి పెట్టమన్నారో, ఏ హీరో అయితే నాకు డేట్లు ఇచ్చారో ఆ హీరోతోనే సినిమా చేసుకుంటాను. ఓకే, సో నెక్స్ట్ రాబోయే ప్రాజెక్ట్తో అయినా మీకు మంచి మీకు రావాల్సినంత గుర్తింపు రావాలి అని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే మీరు ఎన్నో నవలలు రాశారు, ఎన్నో సినిమాలు ఇప్పటి వరకు ఎంతో చూశారు టాలీవుడ్ లో మీరు. బట్ ఇంకా మీకు మంచి గుర్తింపు రావాలి. మీతో పాటు ఉన్న వాళ్ళు అందరితో పోల్చకపోయినా కూడా మీకు తగ్గ గుర్తింపు అయితే రాలేదని మేము అనుకుంటున్నాం. ఇంకా రావాలని కోరుకుంటున్నాము. ఇంకొక క్వశ్చన్ ఉంది. మీరు టాలీవుడ్ లో మీకు బాగా అత్యంత ఆప్తులు అంటే షేర్ చేసుకోగలరా? టాలీవుడ్ లో పర్సనల్ గా కాకుండా, మామూలుగా ఫ్యామిలీస్ అట్లా కాకుండా టాలీవుడ్ లో మీకు ఆప్తులు ఎవరైనా? ఆప్తులు అంటే హీరోసా, లేకపోతే హీరోస్ కానీ ఎవరైనా, అంటే వీళ్ళు నాకు బాగా దగ్గర అని అనిపించిన పర్సన్ ఎవరైనా, బాగా అంటే ఇప్పటి వరకు ట్రావెల్ చేసిన దాంట్లో కానీ, నేను ఏదైనా ఉంటే వాళ్ళకి ఫోన్ చేస్తాను. ఇప్పుడు సినిమాలకు సంబంధించి లేకపోతే ప్రొఫెషన్కి సంబంధించి అందరితో షేర్ చేసుకున్న వాళ్ళకి ఆ భాష అర్థం కాకపోవచ్చు ఒక్కొక్కసారి. మనతో పెరిగిన వాళ్ళందరూ చదువుకున్న వాళ్ళు ఉండాలని ఏం లేదు, అండ్ వాళ్ళకి చెప్తే ఇట్లా లాస్ వచ్చిందంటే దే కాంట్ అండర్స్టాండ్. సో అలాంటప్పుడు టాలీవుడ్లో ఉన్న వాళ్ళతో ఏదైనా షేర్ చేసుకోవాల్సి వస్తే ఎవరితో షేర్ చేసుకుంటారు మీరు? యాక్చువల్గా టాలీవుడ్తో నేను ఇంతవరకు ఎవరితో బయట ఎక్కడ షేర్ చేసుకోలేదు మేడం. అయితే నేను ఇష్టపడేది, అభిమానించేది, వీళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళలో నాకు వచ్చరికి ఫస్ట్ సూపర్ స్టార్ ఫ్యామిలీలో కృష్ణ గారండి. అనుబంధం ఎక్కువ ఉంది. ఆ తర్వాత మన చిరంజీవి గారితో మనకి మంచి బాండింగ్ ఉంది ఆయనతో. నాకు నేను ఆయన అన్నయ్య అనిపిస్తాను. అటు నాగేంద్ర బాబు గారు కానీ, చిరంజీవి గారు కానీ, మేము అందరం బాగా ఫ్రెండ్లీగా, అంటే ఆయనకు నన్ను చిరంజీవి గారు కూడా తమ్ముడు అంటే బాగా అభిమానంగా ఉంటారు. అట్లా అంతే తప్ప ఈ బాధలు పంచుకోవటాలు కానీ, లేకపోతే ఇంకో ఏదైనా చెప్పుకోవాలనుకునే ఎవరికి కూడా నేను షేర్ చేసుకోలేదు. అయితే నాకు మంచి మిత్రులు అనుకునే వాళ్ళు మాత్రం సుమన్ గారు నాకు మంచి మిత్రుడు. ఆయన గురించి అంటే ఆయనకి నా గురించి కొద్దిగా తెలుసు. ఆయనకి కొద్దిగా అంటే నా లైఫ్ హిస్టరీ ఆయనకి తెలుసు సుమన్ గారికి. ఆయన నాతో కొద్ది గొప్ప ఆయనతో చెప్పగలిగేది, బట్ ఆయనతోనే మీకు ఎక్కువ కాంట్రవర్సీ కూడా వచ్చింది కదా. అంటే ఏమైంది అసలు? అది కొంతవరకు మాకు తెలుసు.